నానమ్మ ఊసినట్టే ఇగో చిన్న ఉన్నప్పుడు అప్పాలన్నీ కాల్చిపోయినాక మేము 2 చేతులకు గిట్ల వేసుకుందాం గాజులు లెక్క. అందుకే నేర్చుకోర్రి, ఇప్పటికైనా నేర్చుకోర్రి. పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు పుట్టినాక కట్టనవుతుంది కాదు. ఇప్పుడు ఈ అమ్మమ్మ దగ్గరికి ఇల్లురికి వచ్చిర్రు, రేపు మరి మనం అమ్మమ్మలం అవుతాం. మరి మన దగ్గరికి వస్తే మనం చేయొద్దా? చిన్నమ్మమ్మ దగ్గరికి వస్తారు. చిన్నమ్మ అప్పుడు ఏడుంటుందో, పెద్ద అమ్మమ్మ ఏడుంటుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగర్ మానసంలో. ఏంది తెలుసా, సంక్రాంతికి అప్పాలు చేసుకుంటాను. పిండి కలుపుడు అయిపోయింది, నేను వీడియో తీసుడు మిస్ అయింది. మా మమ్మీ గౌరమ్మ అని చెప్తాంది. అప్పాలు జల్లి కాలాలి, జల్లి తినాలి, జల్లి ఒడగొట్టాలి. మీరు కూడా స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ అప్పాలు చేయడం ఇంట్లో. ఎన్ని రకాలు చేసుకుంటారు మీ ఇంట్లో కామెంట్ చేయండి. మీరు పోతారా? మీకు వేయచ్చా సకినారు? మీ అవ్వకి వేయరాదు, మీకేం చెప్తారా? శివాతి మీకు నువ్వన్న నేర్చుకోయే బిడ్డ. అప్పాలు చేసేవు దాయే బిడ్డ అని పిలుస్తుంది నిన్ను మీ అవ్వ పెళ్ళైనాక. నీకు నేను కూడా వస్తా ఫ్రెండ్స్, ట్రై చేద్దాం. అమ్మి నేను ట్రై చేస్తా అన్న, నాకు పోయచ్చా పోయరాదా నువ్వు చెప్పు. నీకు అప్పాలు ఏవి రాదు. అవునా, సరే చేసుకో అయితే. మానసకు సకినాలు పోయేస్తుంది, లడ్డూలు చేస్తుంది, అరసలానిక బట్ట వస్తుంది, కర్రీలు చేస్తుంది, 4 రౌండ్లు అప్పాలు అన్నీ చేస్తుంది. 4 రౌండ్లు అప్పాలు అన్నీ చేస్తుంది. అక్క ఆల్ రౌండ్ ఆడా. పోయిన ఇయరే నేర్చుకున్నా పాకం. మనకు వచ్చినావు, నాకు మన అంటలకు ఏంటిదిరా చెర్రీ? అందుకే మీ అవ్వ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే అయిపోవచ్చు ఈ పాటికి అప్పాలన్నీ. అందుకే నేర్చుకోర్రి, ఇప్పటికైనా నేర్చుకోర్రి. పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు పుట్టినాక కట్టనవుతుంది. వీళ్ళు ఇప్పుడు ఇగో అమ్మమ్మల కాడికి వచ్చి చేపించుకుంటారు. అట్లా ఎప్పటికి అట్లా ఉండదు కదా, ఎన్నటికైనా చెయ్యక తప్పదు కదా. అందుకే రావాలి, చెయ్యనీకి రావాలి. కాదు, ఇప్పుడు ఈ అమ్మమ్మ దగ్గరికి ఇల్లురికి వచ్చిర్రు, రేపు మరి మనం అమ్మమ్మలం అవుతాం. మరి మన దగ్గరికి వస్తే మనం చేయొద్దా? చిన్నమ్మమ్మ దగ్గరికి వస్తారు. చిన్నమ్మ అప్పుడు ఏడుంటుందో, పెద్ద అమ్మమ్మ ఏడుంటుందో. అట్లా చెయ్యంగా వస్తుంది. ఎందుకు చెప్పన్నా ఫస్ట్ ఇప్పుడే అంటే ఐ మీన్ అంటే ఈ అప్ప కోసం ఫస్ట్ కాబట్టి అట్లా. మా అంశకి వెళ్ళేసే వరకు అప్పాలు కావాలి. మా అంశకి ఇప్పుడు ఉంటే మంచిగా అంటదా ఉంటది. మరి అమ్మ బాగా దొడ్డు పోతానని ఏం కత్తి మంచిగా ఉంటాయి. దొడ్డి దొడ్డు పోతానే మంచిగా ఉంటుంది. సరే మంచిగా పోతానా ఫ్రెండ్స్? మంచిగా వస్తానా? మంచిగా వస్తే కామెంట్ చేయండి. ఇక మీ ఇంట్లో అబ్బాయి నన్ను వెలుగుర్రి ఫ్రెండ్స్, నేను వచ్చి చేసి. అమ్మ భయమైంది ఘోరంగా ఒకటిసారి. నేను మంచిగా వస్తాను. ఏ రాదు కాదు పొయ్యాలి. మా అక్క చూపిస్తాగండి ఫ్రెండ్స్. పితుకు పితుకులు ఎత్తాను. ఇగో చిన్న ఉన్నప్పుడు అప్పాలన్నీ కాల్చిపోయినాక మేము 2 చేతులకు గిట్ల వేసుకుందాం గాజులు లెక్క. ఇప్పుడు మీరు వేసుకోండి. సంశిక, నువ్వు, మీ అన్న. తమ్ముడు ఆడు కొంచెం పెద్దగా ఎదిగినాక ఆడు. ఎందుకు గాజులు? ఈ గాజులు
మమ్మీ మస్తు ఉన్నాయా, మంచిగా ఉన్నాయి టేస్ట్. నేనైతే అప్పాలు చేసేది పక్కన పెట్టి తింటాను. నువ్వు రామాలుడు. సో చూసారు కదా ఈ వ్లాగ్, సంక్రాంతి సకినప్పాల వ్లాగ్. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.